ప్రపంచంలో చాలామంది కామన్‌గా ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. ఈ ఒబేసిటీ అనేది చాలా అనారోగ్యాలకి దారితీస్తుంది. అసలు ఈ అధిక బరువు అనేది అన్ని మెడికల్ కండిషన్స్‌కి కూడా ఒక ఇన్విటేషన్ కార్డ్ లాంటిది. రైట్ ఫ్రమ్ డయాబెటిస్ దగ్గర నుంచి హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్, ఇన్‌ఫర్టిలిటీ, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబాలెన్స్, ఈవెన్ క్యాన్సర్స్ వరకు కూడా దారితీస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మీ వెయిట్ తగ్గడానికి కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్తో పాటు ఈవెన్ హెల్దీ టిప్స్ కూడా చెప్పబోతున్నాను. హలో, నేను మీ పాబ్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే ఈ డయాబెటీస్తో చాలామంది బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం వచ్చి అధిక బరువు అని చెప్పుకోవచ్చు. అందుకే డయాబెటీస్ ఇంకా ఒబేసిటీ అనేది టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ లాంటివి. అందుకే ఈ కనెక్షన్ని డయాబెసిటీ అని కూడా అంటారు. అసలు ఈ బరువు తగ్గడం అనేది కొంచెం సేపు పక్కన పెడితే అసలు మనం బరువు ఎందుకు పెరుగుతున్నాము అనే రూట్ కాజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ వెయిట్ అనేది మనకి ఎక్కడో బయట నుంచి రాదు, మనం తినే ఆహారం నుంచే వస్తుంది. మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు, అవి మనం ఖర్చు చేయనప్పుడు కూడా అది మన బాడీలోని ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ఈవెన్చువల్లీ అది వెయిట్ గెయిన్కి దారితీస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన బాడీ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. మనం ఎన్ని క్యాలరీస్ అయితే డిపాజిట్ చేస్తామో అవి విత్డ్రా చేయనప్పుడు అది ఇంట్రెస్ట్తో పాటు వెయిట్ గెయిన్, ఓవర్ వెయిట్ ఇంకా ఒబేసిటీకి దారితీస్తుంది. సో ఎప్పుడు కూడా వెయిట్ మేనేజ్మెంట్ కోసమని ఎనర్జీ ఇన్ అండ్ ఎనర్జీ అవుట్ అనే కాన్సెప్ట్ని గుర్తుంచుకోండి. ఈ ఓవర్ వెయిట్ ఇంకా ఒబేసిటీ గురించి చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా విజరల్ ఫ్యాట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ విజరల్ ఫ్యాట్ అనేది మన కడుపులోని ఆర్గన్స్ చుట్టూ పెరిగిపోయి ఉన్న ఫ్యాట్. ఫర్ ఎగ్జాంపుల్, మన లివర్ మీద ఉంటే అది ఫ్యాటీ లివర్ అంటాం. అలాగే మన కిడ్నీస్, ప్యాన్క్రియాస్ ఇంకా పేగుల చుట్టూ కూడా పెరిగిపోయి ఉంటుంది. ఇది ఆర్గన్స్ యొక్క పనితీరుని దెబ్బతీస్తుంది. సో ఈ ఓవర్ వెయిట్ ఇంకా ఒబేసిటీని తగ్గించడానికి సైంటిఫిక్ రీజన్స్తో పాటు కొన్ని హెల్దీ అండ్ ఈజీ టిప్స్ తెలుసుకుందాం. అధిక బరువు తగ్గించడానికి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి క్యాలరీ డెఫిసిట్. అంటే మనం ఖర్చు చేసే క్యాలరీస్ కన్నా మనం తినే క్యాలరీస్ తక్కువగా ఉండేలా చూసుకోండి. అలా అని క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించద్దు, బట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీ డైట్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్ ఇంటేక్ అంటే పిండి పదార్థాలు అనేవి కొంచెం తగ్గించి ప్రోటీన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసి తీసుకోండి. యూజువల్గా మన ఇండియన్ డైట్స్లో చూసుకుంటే ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. చాలామంది ఈ అధిక బరువు లేదా ఒబేసిటీని వాళ్ళ జీన్స్ లేదా జెనెటిక్స్ మీద ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అది ఒక రీజన్ కావచ్చు, కానీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలాగే ఈటింగ్ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ వెయిట్ మేనేజ్మెంట్ని కరెక్ట్ చేయొచ్చు. చాలామంది వెయిట్ లాస్ కోసమని చాలా విగరస్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. ఈ ఎక్సర్సైజెస్ అనేవి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన మెటబాలిజంని పెంచుతుంది, అలాగే మజిల్స్ని బిల్డ్ చేస్తుంది. మీరు వెయిట్ లాస్ ఈజీగా అవ్వాలంటే ఫస్ట్ ఈ క్యాలరీ డెఫిసిట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వెయిట్ లాస్కి మ్యాజిక్లా పనిచేసే ఇంకొక ఈజీ కాన్సెప్ట్ వచ్చి ఎర్లీ అండ్ లైట్ డిన్నర్. రాత్రి 6:30-7 గంటలకల్లా భోంచేసేస్తే అది మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, వెయిట్ లాస్కి ఇంకొక ఈజీ టెక్నిక్ ఏంటంటే మీరు వడ్డించుకునేటప్పుడు చిన్న ప్లేట్స్ చూస్ చేసుకోవడం. చిన్న ప్లేట్స్లో వడ్డించుకున్నప్పుడు మనం సర్వింగ్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటాం. అంతేకాక బ్లూ ప్లేట్స్లో తిన్నప్పుడు కూడా ఈవెన్ మన సైకలాజికల్గా కూడా ఫుడ్ తక్కువ తినే ఛాన్సెస్ ఎక్కువ. మీ వెయిట్ లాస్లోని హెల్దీ ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీరు ఎప్పుడు అన్నం వడ్డించుకున్నా సరే ప్లేట్ని ఫస్ట్ 2 సగభాగాలుగా చేయండి. ఒక సగభాగంలో ఫస్ట్ మీ ఆకుకూరలు, కాయగూరలు, సాలెడ్స్ ఇవన్నీ వడ్డించుకోండి. మిగిలిన సగభాగాన్ని 2 సగాలుగా చేసి ఒక సగభాగంలో మీ రోటీ లేదా రైస్ వడ్డించుకోండి. మిగిలిన సగభాగంలో ప్రోటీన్స్ అంటే మీ పప్పు దినుసులు లేదా పన్నీర్ ఇంకా ఫిష్, ఎగ్స్ ఇవన్నీ కూడా వడ్డించుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని చేంజ్ చేయట్లేదు, బట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. మీ బరువు తగ్గడానికి ఇంకొక ఈజీ ట్రిక్ ఏంటంటే మీరు ఎప్పుడు భోంచేసినా సరే మీ కడుపు ఓన్లీ 75% మాత్రమే నింపి మిగిలిన 25%ని ఖాళీగా ఉంచండి. ఇది మీరు హెల్దీగా ఉంచడమే కాకుండా మీ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. ఎప్పుడు కూడా ఒక 20-minute రూల్ అనేది ఫాలో అవ్వండి. అంటే మీరు భోజనానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా మీ ఫుడ్ని నెమ్మదిగా నమిలి బాగా తీసుకోండి. కనీసం మీ భోజనానికి 20 minutes అన్నా స్పెండ్ చేయండి. ఒక హెల్దీ వెయిట్ లాస్ కోసం ఫుడ్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్ క్వాలిటీ స్లీప్. ఎందుకంటే మన బాడీలోని హంగర్ అండ్ సటైటీ హార్మోన్స్ అనే లెప్టిన్ అండ్ గ్రెలిన్ అనే హార్మోన్స్ మన నిద్రలోనే బ్యాలెన్స్ అయి ఉంటాయి. ఒక్కొక్కసారి మనం తినే ఆహారం బట్టి మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం నిద్రపోయే క్వాలిటీ స్లీప్ని బట్టి మన ఫుడ్ చాయిసెస్ కూడా ఆధారపడి ఉంటాయి. ఈ వెయిట్ లాస్ కాన్సెప్ట్లో ఈ వీడియోలో నేను చెప్పే ద లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఆకలి వేస్తేనే తినండి, లేదంటే తీసుకోవద్దు.
ఎందుకంటే ఈ మధ్య మధ్యలో బింజ్ ఈటింగ్ అని స్నాక్స్ అని తీసుకోవడం ద్వారా మనకి సరిగా డైజెషన్ కాదు. అలాగే మనం ఎప్పుడైతే ఆకలి లేకుండా తిన్న ఫుడ్ అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ వీడియోలో చెప్పుకున్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ కూడా ఒక హెల్తీ వెయిట్ లాస్ పొందండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.